నమస్తే మిత్రులారా, స్వాగతం మీ అందరికీ. ఈరోజు మనం ఒక అందమైన కథ చూద్దాం. శ్రీరాముని బాల్యం గురించి, రామాయణంలోని ఒక మధురమైన ఘట్టం. శ్రీరాముడు దశరథ మహారాజు మరియు కౌసల్య రాణి కుమారుడు. అయోధ్యలో రాకుమారుడిగా ఎలా ఆడుకునేవాడో తెలుసా? ఒక రాత్రి చంద్రుడి కోసం అతను చేసిన అమాయకమైన ఆట చూద్దాం. అయోధ్యలో ఒక పౌర్ణమి రాత్రి. చంద్రుడు ఆకాశంలో ప్రకాశవంతంగా వెలిగిపోతున్నాడు. రాముడు తన తల్లి కౌసల్య ఒడిలో కూర్చుని ఆ చంద్రుడిని చూశాడు. అతని కళ్ళు మెరిశాయి. ఆ గుండ్రటి, తెల్లని చంద్రుడు అతనికి ఆటబొమ్మలా కనిపించాడు. తన చిన్నవేలితో చంద్రుడు చూపిస్తూ, అమ్మా, నాకు అది కావాలి అన్నాడు. కౌసల్య నవ్వింది. రామా, అది చంద్రుడు ఆకాశంలో ఎంతో దూరంగా ఉన్నాడు. నీ చేతిలోకి రాడు అంది. కాని రాముడు వినకుండా, నాకు చంద్రుడు కావాలి అని పట్టు పట్టాడు. శ్రీరాముని ఏడుపు రాజభవనంలో ప్రతిధ్వనించింది. కౌసల్య జోలపాటలు పాడింది. దశరథుడు కూడా అక్కడే ఉండి తన కుమారుడిని ఓదార్చడానికి ప్రయత్నించాడు. కాని శ్రీరాముడు ఆగలేదు. అతని అమాయకమైన కోరిక చూసి కౌసల్యకు ఒక ఆలోచన వచ్చింది. తను ఒక పెద్ద మెరిసే వెండి అద్దాన్ని తెప్పించింది. ఆమె దాన్ని రాముడి ముందు పెట్టి చంద్రుడి ప్రతిబింబం పడేలా తిప్పింది. ఇదిగో రామా, నీ చంద్రుడు అంది. రాముడు అద్దంలో చూశాడు. చంద్రుడు అక్కడే తెల్లగా గుండ్రంగా మెరుస్తూ కనిపించాడు. అతను చేతులు చాచి తాకడానికి ప్రయత్నించాడు. అద్దంలో చంద్రుడు కదిలినా రాముడు సంతోషించాడు. అతని ఏడుపు నవ్వుగా మారింది. చప్పట్లు కొట్టాడు. రాజభవనంలో మళ్లీ ఆనందం నెలకొంది. రాముడి దైవిక చిరునవ్వు అందరినీ సంతోషపెట్టింది. ఇలా కౌసల్య ఆలోచనతో సమస్య పరిష్కారమైంది. ఈ కథలో కౌసల్య తల్లి ప్రేమ, రాముడి అమాయకత్వం మనకు కనిపిస్తాయి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.